హలో అండి. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వంట చేస్తున్నా. ఏంటి ఈరోజు శనివారం కదా, ఇంకా ఏం చేద్దామని సాంబార్ చేద్దాం అనుకుంటున్నా. సాంబార్ కోసం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను చేయడానికి. ఇప్పుడు సాంబార్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి పోపులు వేసుకుంటున్నా. నేనేమో సాంబార్ చేస్తుంటే మా ఆయనేమో చక్కగా ఫోన్ చూసుకుంటున్నారు. మా ఇంటి దగ్గర కరెంట్ పోయింది, ఏమైందో తెలీదు. రోడ్ దగ్గర ఏదో పని చేస్తున్నారని కరెంట్ తీసేశారంట. ఫోన్ చేసి అడిగితే చెప్పారు. ఆయన మంచిగా ఫోన్ చూసుకుంటున్నాడు, పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. కానీ నాకు తప్పదు కదా చేయడం. ఇంట్లో ఉంటే ఇదే బాధ. చాలామంది అనుకుంటుంటారు కదా హస్బెండ్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఖాళీయే కదా, ఎవరో ఎందుకు, మా ఆయనే అంటాడు అసలు రోజుకు 10 సార్లు అంటాడు నాతో ఈ మాట. ఖాళీగా కూర్చొని నీకేం పని, టీవీ చూడడం ఫోన్ చూడడం, అదే కదా పని నీకు, ఇంకేం పని ఉండదని. మీరైతే బయటికి వెళ్తే ఆఫీస్, ఇంట్లో ఉంటే తినడం పడుకోవడం, అంతకంటే వేరే ఏం పని చేస్తారండి ఎవరైనా? ఎవ్వరేం చేయరు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఉన్నంత వరకే పని చేస్తారు. ఇంటికి వచ్చాక హాయిగా స్నానం చేస్తారు, తింటారు, పడుకుంటారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చేయడం, అవన్నీ ఎంత పెద్ద పని, ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఇది అసలు ఆలోచించరు. సింపుల్గా అనేస్తారు, ఖాళీగా ఉంటున్నావు కదా, ఆ ఊరికే ఫోన్ చూడడం టీవీ చూడడమే పని కదా, ఆ పని కూడా చేయలేవా అని మాట్లాడతారు. ఇలాంటప్పుడే కాదండి, ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా ఆడవాళ్ళకి ఏదైనా కానీ తప్పదు, వంట చేయాల్సిందే, బోలు కడగాల్సిందే. ఎందుకంటే అది ఇంకా రాసి పెట్టినట్టే ఉన్నారు ఆడవాళ్ళ కోసం. అబ్బాయిలు అయితే అవేం చేయనవసరం లేదు, టైంకి వండి పెడితే హాయిగా తినాలి, బయటకు వెళ్తే పని చేయాలి, ఇంటి దగ్గర ఉంటే హాయిగా ఎంజాయ్ చేయాలి పిల్లలతో, ఇంకా టీవీ చూసుకోవచ్చు, ఫోన్ చూసుకోవచ్చు, ఇంకా అలా చేసేస్తారనమాట. ఆ దానికి ఎన్ని మాటలు మాట్లాడతారో మళ్ళీ. నా సాంబార్ అయితే రెడీ అయిపోయింది కంప్లీట్గా. దాంట్లో లాస్ట్లో ఇంకా సాంబార్ పౌడర్ వేసుకొని ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఈరోజు మా లంచ్ వచ్చేసి సాంబారే చేశాను, ఇంకా కర్రీ నేనేం చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు చేయడానికి. ఫస్ట్ మేము వచ్చేసరికి 12:30 అయ్యింది, అందుకని ఇంకేం చేయలేదు. సాంబార్ చేసేసి ఇంకా అన్నం పెట్టేశాను. అన్నం పెట్టేసి దాంట్లో నంచుకోవడానికి వడియాలు ఉంటే వేపేశాను. అది రైస్ ఆల్రెడీ మా మామయ్య పెట్టుకొని తింటున్నారు. అది సాంబారు ఇంకా వడియాలు. వీడియో నచ్చితే